చాలా త్వరగా దోశ వేసుకుని తినాలంటే మాత్రం ఈ శనగపిండి దోశని అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూడండి. మూడింతలుగా మనం శనగపిండిని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా వాము వేసుకొని ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్ని చాలా చిన్నగా తరుక్కోవాలి. క్యాబేజీ తురుము వేసుకోవాలి. ఇంకా అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. మన దగ్గర ఎన్ని వెజిటబుల్స్ ఉంటే అన్ని వెజిటబుల్స్ని కానీ చిన్నగా తరుక్కొని వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది. వాటన్నిటిని కలుపుకున్న తర్వాత మనం టమోటాని కొద్దిగా పెద్దగా తరుక్కొని, ఎందుకంటే పండు కింద పడుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ పోసుకుని జారుడుగా కలుపుకున్న తర్వాత అందులోని 2 టీ స్పూన్ల బియ్యం పిండి, కొద్దిగా అంత సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా దీన్నే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి 2 గరిటెలు ఈ పిండి వేసి దోశలాగా మనం వేసుకున్న తర్వాత నూనె చుట్టూ అంచులంచులుగా వేసుకొని 2 వైపులా కాల్చుకొని కొద్దిగంత టమోటా చట్నీతో తింటే మాత్రం టేస్ట్ సూపరో. ప్లీజ్ సబ్స్క్రైబ్.